కేంద్ర బడ్జెట్లో ఈ దఫా కేటాయింపులు భారీగానే ఇచ్చారు. ఏపీకి దాదాపు 23,000 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లనిచ్చారు. ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లను కేటాయించారు. కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లను కేటాయించారు. విశాఖ పోర్టు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లను కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో ఈ దఫా కేటాయింపులు భారీగానే ఇచ్చారు. ఏపీకి దాదాపు 23,000 కోట్లను కేటాయించింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులను కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లను ఇచ్చారు. ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు కేటాయించారు. కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు ఇచ్చారు. విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లను కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో ఈ దఫా కేటాయింపులు భారీగానే ఇచ్చారు. ఏపీకి కూడా కేంద్ర బడ్జెట్ వెన్నుదానుగా నిలిచింది. ఏపీకి కేటాయింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, ఏపీకి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు, విశాఖ స్టీల్ ప్లాంట్కు మరిన్ని కేటాయింపులు చేసింది కేంద్రం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? ఏపీకి సంబంధించినంత వరకు కూడా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలవరం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, దాదాపుగా ఏపీకి 23,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి చెందినటువంటి కీలక ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్ లో బాగానే కేటాయింపులు చేసినట్టుగా చూస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ ప్రసంగంలో వీటిపైన ప్రకటన చేయకపోయినప్పటికీ ఇవన్నీ ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులు కావడంతో వీటికి ఇచ్చినటువంటి కేటాయింపుల్ని ఆ తర్వాత ఆర్థిక శాఖ నోట్ రూపంలో విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టు, మరిన్ని పెండింగ్ సంబంధించినటువంటి పనులు ఈసారి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించినటువంటిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒక పోలవరం ప్రాజెక్టుకే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు నిధులు దక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 59.36 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్సింగ్ గ్రాంట్ రూపంలో 12,157 కోట్లు ఇవ్వనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు సంబంధించినటువంటి కూడా 730 కోట్లు కేటాయించారు. మరోవైపు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి కూడా 162 కోట్లకి, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సంబంధించి 186 కోట్లు కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో రోడ్లు వంతెనలు నిర్మాణానికి మరో 240 కోట్ల నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ ఇరిగేషన్, అదేవిధంగా లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు రెండో దశలో దాదాపు 242.50 కోట్ల సాయం చేయాలని చెప్పి కేంద్రం బడ్జెట్ లో నిర్ణయించింది. ఇలా పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో దాదాపు మొత్తం 23,000 కోట్ల రూపాయలు అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటిని కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎంపీలదే అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏపీకి భారీ ఎత్తున సానుకూలంగా స్పందించినట్టే మనం చెప్పుకోవచ్చు.